అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడియాస్ బజార్. ఈరోజు మనం చెప్పుకుంటున్న ఆలయంలో ఒక వింతైన ఆచారం జరుగుతుంది. మరి ఆ విశేషాలన్నీ తెలుసుకునే ముందుగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పరమేశ్వరుడిని అభిషేక ప్రియుడిగా, వెంకటేశ్వరుని అలంకార ప్రియుడిగా పిలుస్తాం కదా. ఆ హరిహరులిద్దరూ ఒకే చోట కొలువు తీరి అభిషేకాలతో అలంకారాలతో కళకళలాడుతూ పూజలు అందుకుంటున్న ఆలయమే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం. కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో దేవదుర్గ తాలూకాలోని గబ్బూరులోని కనిపించే ఈ ఆలయం 12వ శతాబ్దం నుంచి ఉందని ఇక్కడ అందరూ కూడా చెప్పుకుంటారు. శివాలయంలో శ్రీహరి అవతారమైన వెంకటేశ్వర స్వామి కొలువు తీయడం వెనుక, స్వామికి ఇక్కడ వేడి నీళ్లతో అభిషేకం చేయడం వెనుక చాలా ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి. పాలు, నీళ్లు, పంచామృతాలు ఇలా రకరకాల ద్రవ్యాలతో దేవతలను అభిషేకించడం మనందరికీ తెలిసిందే. కానీ ఈ ఆలయంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చే వెంకన్నకు మాత్రం వాటన్నింటితో పాటు పొగలు గుక్కే నీటితోనూ అభిషేకం చేస్తారు. మరో వింత ఏంటంటే ఆ నీళ్లు రెప్పపాటు కాలంలోనే స్వామి పాదాలకు చేరుకోలోగానే చల్లగా మారిపోతాయట. ఈ అభిషేకాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో ఈ ఆలయానికి తరలి వస్తూ ఉంటారు భక్తులు. హరిహర క్షేత్రంగా పిలిచే ఈ ఆలయానికి వందల సంవత్సరాల నాటి చరిత్ర కూడా ఉంది. శివకేశవులు ఒకే చోట కొలువు తీరిన ఆలయాలు మనకు చాలా తక్కువగా ఉంటాయి. అందులో ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. అలాగే ఇక్కడ శివుడు, వెంకటేశ్వర స్వామి వారు 2 గర్భాలయాల్లో కూడా దర్శనమిస్తూ కనిపిస్తారు మనకు. ప్రసన్న వెంకటరమణ, ప్రసన్న రాజేశ్వరగా పిలిచే ఈ శివకేశవులను దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయి అని, సకల శుభాలు కలుగుతాయి అని ప్రజల నమ్మకం. ఈ ఆలయంలోని శివలింగానికి బ్రహ్మసూత్రం కూడా ఉంటుంది. అంటే శివలింగం పైన ప్రత్యేకంగా గీతలు కనిపిస్తాయి. అరుదైన శివలింగాల్లో ఒకటిగా పిలిచే ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించి పూజిస్తే మనకు 1,000,000 రెట్ల పూజ చేసిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతాయి. అలానే చాగంటి కోటేశ్వరరావు కూడా వారి ప్రవచనాలలో ప్రస్తావించారు. ఇక్కడ స్వామివార్లకు రోజు చేసే పూజలు ఒక ఎత్తైతే, ఆదివారం నాడు చేసే వెంకటేశ్వర స్వామికి అభిషేకం మరొక ఎత్తు. ముఖ్యంగా ఆ రోజున వెంకటేశ్వర స్వామికి పొగలు కక్కే నీటితో అభిషేకాన్ని చేస్తారు. అయితే ఆ నీరు స్వామి పాదాలకు చేరుతూ ఉండంగానే చల్లగా మారిపోతాయంట. ఇదంతా కూడా రెప్పపాటు సమయంలోనే జరిగిపోతుందని చెప్తారు. ఆలయ అర్చకులు కొన్నాళ్ల క్రితం కొందరు స్వామీజీలు ఇక్కడికి వచ్చి పూజలు చేసి పొగలు కక్కే నీటిని తెప్పించి వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేశారు. అలా పోసిన వేడి నీరు పాదాలకు చేరుకునే లోపే చల్లగా మారిపోయాయి. అప్పటి నుంచి మేము ఈ అభిషేకాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అయితే ప్రతిరోజు కాకుండా ఒక్క ఆదివారం మాత్రమే ఈ అభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ అభిషేక కార్యక్రమాన్ని చూసేందుకు హైదరాబాదు, విశాఖపట్నము, విజయవాడలతో పాటు బంగ్లాదేశ్ నుంచి కూడా భక్తులు ఆలయానికి వస్తూ ఉన్నారు. అలా వచ్చే భక్తులకు తీర్థ ప్రసాదాలని అందిస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఒక ఆదివారం ఏకాదశి గనుక వస్తే ఆ ఒక్క రోజున ప్రసాదాలు ఉండవు. శివరాత్రి, వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి, దసరా ఇలా ప్రతి పర్వదినాన్ని విశేషంగా నిర్వహిస్తారు ఇక్కడ. శివరాత్రి నాడైతే పరమేశ్వరుడికి రుద్రాభిషేకంతో పాటు అఖండ క్షీరాభిషేకాన్ని జరిపించే వైనాన్ని చూసి మనం తీరాల్సిందే. హరిహరులతో పాటు ఆంజనేయుడు, గరుడ లక్ష్మీనారాయణుడు తదితర దేవతామూర్తులందరినీ కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. అసలు ఇక్కడి స్థల పురాణాన్ని కొద్దిగా తెలుసుకుందాం. ఈ ఆలయం ఎప్పటి నుంచి ఉందనే విషయంలోకి వెళితే ఆధారాలు లేకపోయినా 12వ శతాబ్దంలో సేవన వంశానికి చెందిన సింహనుడు అనే రాజు పునర్నిర్మించడంలో అందరికీ తెలిసిందని చెబుతారు. నిజానికి ఇక్కడ శివకేశవులు ఇద్దరూ దర్శనమిస్తున్నారు కదా. ఈ ఆలయాన్ని పరమేశ్వరుడి కోసమే నిర్మించారట. శివలింగాన్ని ప్రతిష్ఠించేందుకు గర్భగుడిలో ఒక పీఠాన్ని కూడా ఏర్పాటు చేశారట.
అయితే శ్రీహరి శివుడికి కలలో కనిపించి తనకు ఈ ఆలయంలో చోటు కల్పించమని అడగడంతో శివుడు తన కోసం ఏర్పాటు చేసిన పీఠాన్ని శ్రీహరికి ఇచ్చేశాడట. ఆ తరువాత అగస్త్యముని వారు తన ధ్యాన శక్తి ద్వారా దేవతల సమక్షంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని పరమేశ్వరుడిని బ్రహ్మసూత్ర శివలింగం రూపంలో ప్రతిష్ఠించాడని ఇక్కడ కథనాలు చెప్పుకొస్తున్నాయి. అసలు ఈ ఆలయానికి ఏ విధంగా చేరుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయం రాయచూరు నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాయచూరు వరకు రైల్లో గనక వస్తే అక్కడి నుంచి ఆలయానికి చేరుకునేందుకు బస్సులు, ప్రైవేటు వాహనాలు అనేకంగా ఉంటాయి. హైదరాబాద్ నుంచి కనుక ఆలయానికి రోడ్డు మార్గంలో వెళ్ళాలనుకునే వాళ్ళు దాదాపు 4.5 గంటల పాటు సమయం అయితే పడుతుంది. మరి అదండి ఇక్కడ వెంకన్నకు చేసే ఒక వింత అభిషేకం గురించి, రాయచూరు జిల్లాలోని ఈ ఆలయం గురించి విన్నారు కదా. మరి వీలైనప్పుడు తప్పకుండా ఒకసారి ఆలయాన్ని దర్శించుకొని ఆదివారం నాడు వాళ్ళు చేసే వింతైన అభిషేకాన్ని అందరము దర్శించుకుందాము. ఇక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనల్ని అందరినీ ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించడానికి మన ఐడియాస్ బజార్ అనే ఛానల్ తప్పకుండా ఎప్పుడూ ముందుంటుందని మనస్ఫూర్తిగా చెప్తూ ఇంతటితో వీడియోనైతే ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. లోకా సమస్తా సుఖినో భవంతు.